Very good morning. So, current affairs 2024లో ఎవరైతే గౌట్ ఎగ్జామ్స్కి అచీవ్ చేయబోతా ఉన్నారో వారందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో మనం ఫిల్మ్స్కి సంబంధించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఎస్పెషల్లీ ఇండియన్ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి, ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో మన యొక్క మెయిన్ అజెండా తక్కువ చదవాలి, మల్టిపుల్ టైం రివిజన్ చేయాలి, క్రాక్ చేయాలి. సో ప్రాపర్గా ఉంటుంది నోట్స్. మీరు ఒకసారి యూట్యూబ్లో నా క్లాసెస్ చూడండి, దెన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద క్లాస్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ విజేతలను హాలీవుడ్ ప్రెస్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా నియర్లీ జనవరిలో అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఎలా అడిగే అవకాశం ఉంటుంది అబ్జర్వ్ చేస్తే, కొన్నిసార్లు ఎగ్జామినర్ 81st అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్, 81st బెస్ట్ డైరెక్టర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అని అడగొచ్చు. 2024లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరికి ప్రకటించారు అని అడగవచ్చు. సో రీసెంట్గా జరిగింది 81st అవార్డ్, 2023లో జరిగింది 80th అవార్డ్. కమింగ్ టు ఇండియన్ రైల్వేస్కి వచ్చేవరకు కొన్నిసార్లు చాలా బిఫోర్ ఇయర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కనుక మనం 2 కవర్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. సో చదవడానికి ప్రయత్నం చేయండి పూర్తిగా కూడా, ప్రతిదీ కూడా. ఇందులో ఉత్తమ చలనచిత్రం బెస్ట్ ఫిల్మ్ డ్రామా 2023లో కనుక చూసినట్లయితే ద ఫేబుల్ మ్యాన్స్. 2024లో ఓపెన్ హేమర్. మనకిది ఆస్కార్లో ఎక్కువగా కనిపించింది. ఉత్తమ చలనచిత్రము బెస్ట్ మ్యూజికల్ ఆర్ కామెడీ, 2 కేటగిరీలలో వీళ్ళు బెస్ట్ ఫిల్మ్ ఇస్తూ ఉంటారు. డ్రామా వైజ్ కనుక చూసినట్లయితే ఓపెన్ హేమర్ 2024, 2023 ద ఫేబుల్ మ్యాన్స్. అండ్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీ కనుక చూసినట్లయితే బెస్ట్ ఫిలిము 2023లో ద బాన్షీస్ ఆఫ్ ఇనిషియరన్, 2024లో పూర్ థింగ్స్ అనే దానికి రావడం జరిగింది. అండ్ ఉత్తమ దర్శకుడు ద ఫేబుల్ మ్యాన్స్ డైరెక్టర్ స్టీవెన్ స్పెల్బర్గ్ 2023లో. 2024లో చూసినట్లయితే క్రిస్టోఫర్ నోలన్. ఏ మూవీకి గాను? ఓపెన్ హేమర్ మూవీ డైరెక్టర్ ఇతను క్రిస్టోఫర్ నోలన్ గారు. అండ్ ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ మోషన్ పిక్చర్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ కనుక చూసినట్లయితే 2023లో ఆస్టిన్ బట్లర్, 2024లో సిలియన్ మార్పీ ఓపెన్ హేమర్ మూవీకి గాను. ఉత్తమ నటి మోషన్ పిక్చర్లో బెస్ట్ యాక్ట్రెస్ కేట్ బ్లాంకెట్ 2023లో వచ్చింది. అండ్ లిల్లీ గ్లాడ్స్టోన్ 2024లో వచ్చింది, తన యొక్క మూవీ కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్. అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మోషన్ పిక్చర్ కేటగిరీలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కీ హుయ్ క్యూన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే మూవీలో గాను యాక్ట్ చేసిన కీ హుయ్ క్యూన్. అండ్ ఓపెన్ హేమర్లో యాక్ట్ చేసిన రాబర్ట్ డౌనీ జూనియర్ గారికి రావడం జరిగింది 2024లో. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ మోషన్ పిక్చర్లో 2023లో కనుక చూసినట్లయితే బ్లాంక్ పాంథర్ మూవీలో యాంజెలా బాసెట్ గారికి రావడం జరిగింది. 2024లో ద హోల్డ్ ఓవర్స్ మూవీలో నటించిన వినే జాయ్ రాండోల్ఫ్ గారికి రావడం జరిగింది. సో కొద్ది నేమ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి, జాయ్ లేదా రాండోల్ఫ్, ఈ విధంగా యాంజెలా, ఎందుకంటే కింద ఆప్షన్స్ ఉంటాయి కనుక మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 2023లో ఎంఎం కీరవాణి నాటు నాటు సాంగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇదైతే 2024లో బార్బీ మూవీలో గాను వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనే సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఎన్నికైంది. అండ్ ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీలో 2023లో కొలిన్ ఫారెల్, 2024లో పాల్ గియామట్టి ద హోల్డ్ ఓవర్స్ మూవీలోగా నటించిన వ్యక్తి. అండ్ ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీ మిచెల్ యో 2023, 2024లో ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ మూవీలో యాక్ట్ చేసింది. అండ్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం అంటారు, కొన్నిసార్లు బెస్ట్ నాన్ లాంగ్వేజ్ ఫిలిం అని కూడా అడుగుతూ ఉంటారు.
2023లో అర్జెంటీనా 1985 మూవీకి, 2024లో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అనే ఫ్రాన్స్ మూవీకి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం కనుక అబ్జర్వ్ చేస్తే 2023లో గులిరెమో డెల్ టొరోస్ పినోచియో, 2024లో ద బాయ్ అండ్ దెన్ హెరోన్. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ బేబీలోన్ దాంట్లో గాను జస్టిన్ హార్విజ్, 2024లో ఓపెన్ హెమర్ మూవీలోని లడ్విగ్ గొరాన్సన్. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కనుక చూసినట్లయితే ద బ్యాన్షీస్ ఆఫ్ ఇన్హెషెరెన్ మూవీలో నటించే మూవీకి గాను మార్టిన్ మెక్డొనాగ్ గారికి రావడం జరిగింది. 2024లో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ మూవీకి జస్టిన్ ట్రైట్ అండ్ ఆర్థర్ హరారీ గారికి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అయితే దక్కడం జరిగింది. అండ్ సినిమాటిక్ అండ్ బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే 2024లో బార్బీ అనే మూవీకి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే బెస్ట్ ఫిల్మ్ డ్రామా, కామెడీ, ఉత్తమ దర్శకుడు, నటుడు, నటి. ఇందులో సపోర్టింగ్ యాక్టర్స్ అడిగే అవకాశం ఉండదు. మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకోండి. యానిమేటెడ్ అండ్ ఫారెన్ ఇవి అయితే ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి దీనికంటే బెటర్ క్వశ్చన్స్ ఫిలిం అవార్డ్స్ నుండి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆస్కార్ ఉంది, ఫిల్మ్ఫేర్ ఉంది, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఉంది, గోల్డెన్ గ్లోబ్ అంటే ఇది IFFI ఉంది. సో మనకి ఇవన్నీ ఉన్నాయి కనుక ఇందులో అంత డెప్త్గా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. సో మన మెయిన్ మాత్రం చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క లైక్ చేయండి, ఓకేనా? మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసేది నాకు అదొకటే హెల్ప్, ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.